మాటలతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అండ్ కేబో కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఉంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపులో నిన్నే తిప్పింది. వెల్కమ్ టు అవర్ షో వార్ మహిళ 10 కోట్ల ప్లస్. ఈ షోలో చాలా మంది అమ్మాయిలు పార్టిసిపేట్ గా చేశారు. అలాగా రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు, దేశంలో ఉన్న అమ్మాయిలు అందరూ అయిపోయారు. మరి ఈ ఎపిసోడ్ ఏ అమ్మాయిని పిలిచేస్తారు? ఒకప్పుడు తన అందంతో యువకుల్ని ఉర్రూతో లూగించిన యాంకర్ ఇప్పుడు ఊగుతూ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ యాంకర్ రష్మి. ఈ వయసులో కూడా బాగున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? గుంటూరు టాకీస్ పార్ట్ 2 చేస్తున్నా. నువ్వు వెళ్ళి నీ పోడియం దగ్గర నిల్చో. ఏంటి స్టేడియం దగ్గర? చెవిటి మిషన్ అనుకుంటా తప్పింది. ఇప్పుడు రెండో కంటెస్టెంట్ గా ఎవరు వస్తున్నారు తెలుసా? యాక్టింగ్ చేస్తే యాక్టర్ అవుతారు, ఓవర్ యాక్టింగ్ చేస్తే యాంకర్ అవుతారు. అలా ఓవర్ యాక్టింగ్ చేసే యాంకర్ ఫ్రీ ముకి ప్లీజ్ వెల్కమ్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ, ఏం చేస్తున్నావు ఇంతకీ? మొఖాల నొప్పులు కీళ్ళ నొప్పులు అనే ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తున్నా. ఈ వయసులో అది కరెక్ట్ ప్రోగ్రామ్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో ఆ బ్రష్ పేస్ట్ ఇవ్వండి అయ్యా వాళ్ళకి. ఇప్పుడు బ్రష్ మీద పేస్ట్ పెట్టాలి. ఆగట్లేదు ఇది. పెట్టాము. ఇప్పుడు నేను 1 2 3 అంట. ఎవరైతే ఫాస్ట్ గా మీ పళ్ళు తోముకుంటారో వాళ్ళే విన్నర్స్. రెడీ? 1 2 3. మీ ఇద్దరి పళ్ళ సెట్ల. దరిద్రుడా, నా పళ్ళ సెట్ ఇలా ఇవ్వు. ఇది కూడా పళ్ళ సెట్టేనా? దీన్ని ఎడిటింగ్ లో తీసేయండి. అది కూడా తీవని చెప్పండి. ఓకే. రెండో రౌండ్ కి వెళ్దాం. ఓకే. ఈ రౌండ్ పేరు ఉతికి ఆరేయండి. ఆ బకెట్ లో బట్టలు ఎవరైతే ఎక్కువ ఆరేస్తారో వాళ్ళే విన్నర్స్. అర్థమైందా? అర్థమైంది. రెడీ? 1 2 3 స్టార్ట్. మేడం ఏం గేమ్ పెట్టారు మేడం? ఇది గేమ్ కాదురా. మా ఇంట్లో పని మనిషి దాకా 10 రోజులు అయింది. ఎవరు ఉతుకుతారని చూస్తే వీళ్ళు దొరికారు అంతే. రష్మి బంగారు తల్లి, ఎన్నారేసావు? 1 2 3 4 5 6 7 8. 8. వెరీ గుడ్. శ్రీముఖి 1 2 3 4 5 6. నువ్వు 6 ఆరేసావు. రష్మి గెలిచింది. నువ్వేంటి గెలవడం? రష్మి గెలిచింది. ఉతికి ఆరేయండి అన్నాను. ఆరేసాను. ఉతికి ఆరేయడం అంటే అది కాదు, అన్ని వేయాలి. నేనే గెలిచాను. ఏం మాట్లాడుతున్నావే? ఈ యాంకర్తో ఎలా మాట్లాడాలో తెలీదా? పార్టిసిపెంట్ తో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? నీకు పిచ్చి. నీకు పిచ్చి, మీ ఆయనకు పిచ్చి.
నన్నే కొడతావా నువ్వు? నా కన్నలు చూడే. తెలుగు నేర్చుకో ఫస్ట్. కోతిలాగా అరవడం కాదే, ముందు నువ్వు సక్కగా నేర్చుకో. నువ్వు పండుకోతే నువ్వేనే నీ సంగతి ఇక్కడ కాదు, ఎక్కడ తేల్చుకోవాలో అక్కడనే తేల్చుకుంటా. అక్కడ నేర్చుకుందాం. పదవే పద. సంసారం ఒక చదరంగం. రావే నువ్వు రావే. నువ్వు రావే నువ్వు రావే. ఆల్రెడీ వచ్చిందే. రోజా గారు నమస్కారం అండి. నమస్తే. రోజక్క బాగున్నారా? అక్క ఏంటి అక్క? ఈ వయసు ఏంది, నా వయసు ఏంది? నీకన్నా చాలా చిన్నదాన్ని నేను. రోజా గారు ఇది లేనిపోయింది ఇందులేసి ఇదే మొత్తం బదనాం చేస్తే ఏం మాట్లాడుతున్నావు? అన్ని అబద్ధాలు. ఏమనుకుంటున్నావు? కొట్టానంటే చంప పగులుద్ది. అలా గట్టి పెట్టండి రోజా గారు. నువ్వు మూయ్. నేను తలుచుకుంటే ఇక్కడ నుంచి అడుగు కూడా బయటకు అయినా తెలుసా? కట్ కట్. ఇవి ప్రోమాలు వేసుకోండి. ఇవి వస్తాయి. మీరు ఫస్ట్ కూర్చోండి. కాదు మేడం, మా సమస్య మీకు అర్థం కావట్లేదు. మేము వారం అనే ప్రోగ్రామ్ పోయినాం మేడం. పోయిన తర్వాత రెండో రౌండ్ లో గేమ్ పెట్టారు. ఉతికి ఆర్ఐ అనే గేమ్ అది. నేను ఆరేసాను మేడం, అది 8 వేసింది, నేనే గెలిచాను. మీరు చెప్పండి రోజా గారు, 8 ఎక్కువ 6 ఎక్కువ? ఈ వయసులో కూడా నీ కూపు తగ్గలే. దాని కూడా తగ్గలేదు. అబ్బా, ఎవరు లొల్లి చేయొద్దు. ఈ సమస్యను పరిష్కరించాలంటే మనకు ఒక డాక్టర్ కావాలి. ఆయన్నే మన ప్రముఖ వ్యక్తి రండి సీన్ గారు. వద్దు తల్లి, లాగవద్దు. వచ్చేసాగా ఏం సమస్య ఏంటి? సీన్ గారు కూర్చోండి. ఏంటి ఆ బ్లడ్ అంతా అక్కడ? బ్లడ్ నా బాడీ లాంగ్వేజ్ అండి, నా మ్యానరిజం. ఓకే రాజా. నీ పేరేంటి? శ్రీముఖి. నీ పేరేంటమ్మా? రేష్మి. ఇద్దరు ఏం చేస్తారు? యాంకరింగ్ చేస్తా. అదే సమస్య కదా. అంతే అంటారా? మరి ఏం చేద్దామంటారండి? ఇది మన సమస్య కాదు, ప్రజల సమస్య. ఆవిడేమో తెలుగు మాట్లాడదు, ఏమైనా బెబ్బ అంటది. ఈవిడేమి మాట్లాడబట్టే అంటది. పీకినవుతి ఏమనంటారు? వీళ్ళ సమస్యను మన ఇద్దరమే పరిష్కారం చేయాలి. అమ్మా. ఏం చేద్దామో మీరే చెప్పండి సీన్ గారు. ఏం చేద్దాం? సమస్య వచ్చి సమస్య ఏంటో మనకు? అసలు ఏం జరిగిందంటే సరిగ్గా చెప్పు, సరిగ్గా చెప్పు, సరిగ్గా చెప్పు. కూర్చొని చెప్పు. అర్థమైందా? లెగుస్తావెందుకు? మీరే పరిష్కారం చెప్పండి సార్. సమస్య తెలియదు కదా, సమస్య చెప్తాను. నువ్వు బట్టలు ఉతికేసాను సార్. నేను ఎక్కడేసావు? మొత్తం 6 వేసాను సార్. 1 2 3 4 5 6 వేసాను సార్. అది 8 వేసింది సార్. 6 ఏమన్నప్పుడు నేనే గెలిచాను కదా. కాదమ్మా, 8 కంటే 6 తక్కువే కదా. వాళ్ళు 6 ఏమన్నారు? 6 వేసాను. 1 2 3 4 5 6. ఈ 6 హెచ్గా, ఈ 6 హెచ్గా, ఈ 6 హెచ్గా. నేను రాష్ట్రపతి కాదు కదా. మేడం తొందరగా ఫినిష్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్ రెడీ. ఆగమని చెప్పు. ఒక్కరొక్కరు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకొకరిని పిలుస్తాం. అందరిని ఒకసారి చేస్తారా? మేడం గేట్ దగ్గర జనాల పోటీ ఫుల్ గా ఉంది, అన్ని అందరి సమస్యలు తీర్చాలి. ఆగమని చెప్పు. ఎవరు వచ్చారు? ఒకరు వచ్చారు, పంపిస్తాను ఉండండి. తొందరగా పంపించు, మీరు కూర్చోండి. కొంతసేపు ఆగలేవా? ఎపిసోడ్ అయిపోయిన దాకా. ఎవరా మీ ఆనంద్ విలువ? రండి. ఒకరి సమస్యను ఒక ఎపిసోడ్ లో పరిష్కరిస్తాం. అంతమంది ఒకటేసారి పరిష్కారం చేయం మేము. ఒక్కరే మొగుడు, అదే మా బాధ. బాధితుడు ఒక్కడు, బాధితురాలు ఇంతమంది. వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఇవి. అంటే అప్పుడు వయసులో ఉన్నా తెలియలేదు సార్. వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి రాజా. ఇదంతా నా కష్టమే సార్. రష్మి బాగున్నావా? నువ్వు అప్పటికి ఇప్పటికి అలాగే ముసల్దాన్లాగే ఏం మారలేదు.
ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వేటకెళ్ళాడు. సారీ గర్ల్స్, నా డార్లింగ్ చాలా రోజుల తర్వాత కనబడింది, సో ఐ కాంట్ లీవ్ హర్. ఓకే రాజా ఊరుకున్నావే రాజా. రాజా ఎందుకు రాజా? రాజా ఊరుకున్నది రాజా. సార్ ఈయన పరిస్థితి చూసుకుంటా. ఎందుకు రాజా? ట్రీట్మెంట్ సార్, స్టార్ట్ ఏంటి రాజా? నాగబాబు సార్. బాగుంది, చాలా ఇలీరియస్ గా చేశారు. అవినాష్ అండ్ కార్తీక్ మీ దుమ్ము దులుపుతి శ్రీముఖి సూపర్ గా చేశారు. వెరీ గుడ్. రోజా గారు, మా సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి. ఎక్కడ పరిష్కారం చెప్పే లోపల పెద్ద సమస్య వచ్చి పడింది కదా. చాలా బాగుంది, వెరీ నైస్.